నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు బీజేపీ భారీ హ్యాండ్ ఇచ్చేసింది. నరసాపురం సీటు పొత్తుల్లో భాగంగా బీజేపీకి దక్కింది. ఆ సీటు టీడీపీ ఊహించుకున్నా లేక జనసేన తీసుకున్న రఘురామ టికెట్ కి ఏ డోకా లేకుండా పోయింది. కానీ ఆ సీట్ బీజేపీకి వెళ్ళింది. దీంతో ఈసారి ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం కష్టమే అని టాక్. బీజేపీ కేంద్ర నాయకత్వానికి బాగా దగ్గరని ఎంతలా రఘురామ చెప్పుకున్నా చివరికి ఆయనకు మొండి చేయి చూపిస్తారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అదే టైంలో ఏపీ బీజేపీలో ఉన్న యాంటీ టీడీపీ బ్యాచ్ లీడర్స్ కూడా ఆయన్ని వద్దనే కేంద్ర పెద్దలకు చెప్పేశారట. ఈ పరిణామాలతో రఘురామ నరసాపురం బంధానికి పెద్ద బ్రేక్ పడబోతుందంటున్నారు. ఇక అభ్యర్థిగా చూసిన రఘురామ 2019లో గెలిచిన తర్వాత 4 ఏళ్లకు పైగా ఢిల్లీలోనే గడిపారు. ఆయనకు నియోజకవర్గం ప్రజలతో సంబంధాలు కూడా లేవు. ఇక గెలిచిన పార్టీకి డోకా ఇచ్చేసి ఆయన ఎలా ఢిల్లీలో గడిపారో కూడా అంతా చూశారు. అసలు విషయం ఏంటి అంటే బీజేపీ అడగగానే ఈ సీటు ఇచ్చేసి బాబు పవన్ చేతులు దులిపేసుకున్నారని టాక్. దాని వెనక రఘురామతో పేచి ఎందుకు అని అంటున్నారు. ఆయన ఇప్పుడు బీజేపీ పెద్దలతో తేల్చుకోలేక సతమతమవుతున్నారు. రఘురామ ప్లేస్ లో కేంద్ర మాజీ మంత్రి దివంగత నటుడు అయిన కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవిని నిలబెట్టాలని ఆలోచనలో ఉన్నారని బీజేపీ పెద్దలు అనుకుంటున్నారు. ఆవిడైతే సరైన పోటీ ఉంటుందని బలమైన నేపథ్యంతో పాటు కొత్త ముఖం, ప్రభాస్, బాహుబలి క్రేజ్ ఇవన్నీ కూడా కలిసొస్తాయని బీజేపీ పెద్దలు ఆలోచన చేస్తున్నారట. ఈ పరిణామాలతో రఘురామ ఆశలు పూర్తిగా నీరు కారుతున్నాయి. నిజానికి చూస్తే ఆయనకు బీజేపీ టికెట్ దక్కపోవడం ఇది మొదటిసారి కాదు. 2014లో ఆయన ప్రయత్నం చేసినా కూడా ఆ రోజు ఫలితం దక్కలేదు. ఏది ఏమైనా రఘురామ తన పంతుగా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. మరి ఆయనకు టికెట్ దక్కకపోతే మాజీ ఎంపీగానే మిగిలిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.